4:30 గంట మా ఇంట్లో కూర్చొని వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మీరు ఎమ్మెల్యే, వేరే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు అన్నారు. అంటే నేను చదువురాని వాడిని కాదు కదా అని చెప్పి అడగడం జరిగింది. అంటే కాదు, అడ్మినిస్ట్రేషన్ వేరే వాళ్ళు, మీరు ఎమ్మెల్యే అంటే నేనేం చేయాలా? గవర్నమెంట్ ప్రోగ్రాంలన్నీ నువ్వు చూసుకోవడము, ఆ ప్రోగ్రాంలన్నీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు, ఇంకొక గ్రూప్ అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నేను రామసుబ్బారెడ్డి గారికి చెప్పాను, మీరు కూడా ఒక మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి, నువ్వు ఊర్లో తిరుగుతూ ఉంటే మీ ఓఎస్డీ గారు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటా అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇట్లా మాట్లాడతారని నేను అనుకోలేదన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత మాకు ఉన్నటువంటి గృహసారథులు కానీ, కన్వీనర్లు కానీ, మండల అధ్యక్షులు కానీ, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్స్ కానీ, మెంబర్స్ కానీ, ఇంక్లూడింగ్ మై విలేజ్ 4 నెలల క్రితమే వాళ్ళు తీసివేసి వేరే వాళ్ళకు అప్పగించడం జరిగింది. అయినా మేము ఎక్కడే కానీ మొక్కవోని ధైర్యంతో మేము ముందుకు సాగుతూ మేము ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ మేము పాలు పంచుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న సంగతులు మీకు తెలుసు. వారు వేరే ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్లేస్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వారు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలా, అసలు వాళ్ళు మీరు ఎప్పుడైతే నాకు టికెట్ అవసరం లేదు, అట్లయితే నాకు ఎమ్మెల్యే పవర్స్ ఇస్తేనే నేను ఉంటాను, లేకపోతే నాకు టికెట్ అవసరం లేదని ఆ రోజు రామసుబ్బారెడ్డి గారికి చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పారు. దాని తర్వాత కూడా వాళ్ళు మీకున్నటువంటివి, ఒక ఎమ్మెల్యేకు ఉన్నటువంటివి అన్నీ తీసి పక్కన ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రోజే మీరు బయటికి రావాల్సింది అని చెప్పడం జరిగింది. అయినా నాకు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు 5 సంవత్సరాలు ఓటు వేసి గెలిపించుకున్నారు. కాబట్టి నా యొక్క కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. కాబట్టి నేను అన్నిటికీ తల వంచి నేను ముందుకు సాగడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం నుంచి మా యొక్క కుటుంబ సభ్యులందరూ వారి యొక్క బాధ, వారి యొక్క ఆవేదన ఇవన్నీ గమనించిన తర్వాత మేము కూడా దీనిపై పునరాలోచించి ఎవరెవరు ఏమేమి మాట్లాడినారు, ఎవరెవరు ఏ దానికి మొగ్గు చూపుతున్నారు ఇవన్నీ చూసుకొని దాని తర్వాత ఒక 2 days తర్వాత నేను మీ అందరితో మాట్లాడతానని చెప్పేసి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తానని చెప్పేసి మీ అందరికీ చెప్తూ, మీరు కూడా ఉదయం నుంచి ఈ సమయం వరకు మాతో ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క ఛానల్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.